హలో ఎవరు లేరు అసలు, ఎవరు లేరు అసలు. కిందికి వెళ్ళిపోవాలి. బ్రో డ్యామ్ షూర్ ఇది లేకుండా తలకే పగిలిపోతుండే ఇప్పుడు. You're ready? So put your earphones on, grab something to eat, feel free to use washroom because this until coffee good. బ్రో బ్రో జస్ట్ మిస్ బ్రో, నాకు జస్ట్ మిస్ అయ్యేది. దుమ్మని పడ్డది బ్రో నా మీద పడ్డది కాబట్టి డమ్మని. ఒకవేళ నాకు ఈ వింటే కదా తలకే పగులుతుండే. అది డ్యామ్ షూర్ ఇది లేకుండా తలకే పగిలిపోతుండే ఇప్పుడు. ఏడికి వచ్చింది అసలు? జస్ట్ ఇట్లా చూపించి ఇట్లా వచ్చేసి దుమ్మని పడ్డది నా మీద. ఏం లేదు, ఎవరు లేరు. నేను జస్ట్ చూపించిన ఎవరు లేరు అసలు. ఎట్టొచ్చింది తెలుసా అన్నా, స్ట్రేట్ తుల్లో వచ్చేసింది ఇక్కడికి, ఇట్లా రప్పని వచ్చి పడ్డది నాకు. ఇన్ కేస్ నాకు ఇది లేకపోయింటే కానీ పగులుతుండే నా బుర్రజు. అలాగా జస్ట్ గిప్పేగా బ్రో మీదకి వచ్చింది. జస్ట్ గిప్పేగా మీదకి వచ్చింది మనం. అదే నాకు తెలిసి చాలా కోపంతో ఉండి మేస్త్రి. అదే ఓ ఓ ఎడు నేను బయటికి వెళ్ళి చూపిస్తాను. వేవ్ ఉందా ఓనికి? ఫోనికి ఉందా బ్రో? ఏంది బ్రో అసలు ఇది? బాబాయ్ దా బాబాయ్. బ్రో 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 ఒకరు వచ్చేసి ఇక్కడ ఉండండి, ఒకడు వచ్చేసి ఇద్దరైతే వెళ్దాం. ఓకే, ఒకడు ఒక ఫ్లోర్లోకి వెళ్దామా? ఇప్పుడు ఉంటావు ఇక్కడే? ఉంటాయండి. సో గైస్ నేనైతే ఓకే ఓకే ఫైన్, కింద చూపిస్తా. సో ఫ్రెండ్స్ నేనైతే బయటికి వెళ్ళి మొత్తం చూస్తున్నా, ఏమైనా కనిపిస్తుందో చెక్ చేయాలి. డిఎస్ఆర్ గోస్ట్ అంటారండి విలేజ్ టూర్ లాగానే. అయితే మొత్తం బిల్డింగ్ కవర్ చేయడానికి మళ్ళీ పైకి వెళ్ళారు. చూద్దాం దీని తల్లి రమ్మని చూసుకుందామేమోనైతే. బాబాయ్ పైనుండి వస్తున్నాయి, పైనుండి వస్తుంది.
ఏడుస్తున్న సౌండ్ అయితే వస్తుంది వెనక నుండి, కానీ అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఓ అసలు పైన ఏమవుతుందో ఎంత నాకేం అర్థం అవుతలేదు సార్. వీళ్ళని కింద వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే వెళ్ళడానికి ప్లేస్ అయితే లేదు. ఏమైనా అనిపించిందా? ఏం క్యాప్చర్ అవ్వట్లేదు, సౌండ్ వస్తున్నాయి కానీ మిగతా లోపలికి వెళ్ళాం, మన లోపలికి వెళ్ళామంటారు. ఇక్కడ ఎంతమంది లోపలికి వెళ్ళలేదు, మళ్ళీ ఏమనుకోకండి. బ్రో ఏమైనా క్యాప్చర్ అయిందా? బ్రో ఏమైనా క్యాప్చర్ అయిందా? సౌండ్ అయితే ఒకటి వచ్చింది నా పక్కనే, అంటే స్వరం వచ్చింది లోపల నుండా. అక్కడ అన్ని రూమ్స్ ఒకేలాగా ఉన్నాయి. బ్రో ఏమంటుందా? ఇది అరిపొచ్చింది నాకు. లేదు లేదు సంథింగ్ ఏదో గట్టిగా అరిచింది, పిట్టలాగా కాదు, వేరేలాగా వచ్చింది. ఏం అర్థం కాలేదు అసలు. ఒక రేంజ్లో వస్తున్నాయి సౌండ్స్ కూడా వస్తున్నాయి, కానీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లా. మాకేం పైన వచ్చినట్టు అనిపిస్తుంది. మీద ఏం లేదు, నేను మీద కవర్ వేసుకొని ఇక్కడ వస్తుంది. అదే కదా ఇప్పుడు మీరు ఇప్పుడు వస్తూనే ఉన్నారు, సౌండ్ వస్తుంది. మీరు ఏం మొత్తం కాల్ చేసి ఆ మేస్త్రి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ మేస్త్రి మరి ఆత్మ తిరుగుతున్నాను నేను మాట్లాడుకొని మెత్త దిగేసి నేను వస్తున్నా. పోనీ ఒకవేళ పైన సౌండ్ జరిగితే నాకు ఏం రావాలి కదా. మాకు ఇప్పుడు నువ్వు ఇట్లా ఎంట్రీ కానీ వస్తున్న సౌండ్ వచ్చింది. అలాగా ఆ మేస్త్రి ఇక్కడనే తిరుగుతుంది. ఆ మేస్త్రి ఈ బిల్డింగ్ వదిలి వెళ్ళిపోయాడు, ఇక్కడనే తిరుగుతుంది. ఆ మేస్త్రి ఇక్కడనే చనిపోయాను. కొండ అదేనా? కానీ పెద్ద తాట వేసుకొని
తిరుగుతున్నాను ఇప్పుడు ఆయన అట్లా తిరుగుతున్నాను అనుకోవాలా ఏమనుకోవాలి స్టార్టింగ్ ఒప్పుకోవాలి అది ఏదో ఆకారం కనపడింది ఇక్కడ ఏమంటే మనం వాచ్ చేస్తాం చూస్తావు ఇడికెళ్ళి వాచ్ చేస్తున్నాను ఆడికెళ్ళి మనం స్టార్టింగ్ ఎంటర్ అయినా అప్పుడు నుండి వాచ్ చేస్తుందేమని చెప్పి నా డౌట్. నేను ఎక్కడ సింగిల్ ఇప్పుడు వచ్చాను లోపలికి ఎవరన్నా పక్కనే వచ్చుకుంటా మీరు సౌండ్స్ ఏమో మనమే అటాక్ కూడా చేసి చూసినావు ఎంతమంది అటాక్ జస్ట్ మిస్ అది కానీ లేకుంటే తగ్గిపోతా నీకు నేను చేసి నాకు చేసి కింద అటు వెళ్దామని చెప్పేసి అటు వచ్చామా నేను మళ్ళీ ఇక్కడ కనపడిందని మళ్ళీ నువ్వు ఇటు పిలిచేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసావు. సో ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు మేబీ ఎవరైనా సైకో కానీ పిచ్చోళ్ళు కానీ లేకుంటే ఎవరైనా మమ్మల్ని ఆట పట్టించడానికి చేస్తారని చెప్పి మీకు అనిపించవచ్చు. బట్ ఒకవేళ అలా అనుకున్నా సరే మేము ముగ్గురం ఉన్నాం. ఈ ముగ్గురు కెమెరాలను తప్పించి దాచుకునేంత చాయిస్ లేదు. ఏదో కెమెరా క్యాప్చర్ కావాలి. బిల్డింగ్ మొత్తం కవర్ చేస్తున్నాం అయినా సరే ఎలాంటి పర్సన్ కానీ ఎలాంటి పిచ్చోని సైకో అనేది మేము కనిపించలేదు మాకైతే. అండ్ చుట్టుపక్కల కూడా ఎలాంటి బిల్డింగ్స్లో ఉండే ఛాయిసెస్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ మాత్రం ఏం కనిపించలేదు మాకు. బాబాయ్ ఎట్లా ఒకసారి అక్కడ నాకు తెల్లగా నిలబడి కనబడ్డది. కింద తెల్లగా నిలబడినట్టు కనబడ్డది. ఈడ చెట్టు ఉందా? చెట్టు పక్క ఈ చెట్ట ఇది కదా ముందల ఇది ఆడ. ఎక్కడ చూసావు? ఏంది బ్రో పాస్ అయినట్టు అనిపించా? ఏదో పోలీసు అనిపించింది. సప్పని వెళ్ళిపోయింది కదా, సైలెంట్గా వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. జస్ట్ నాకు ఇంతకుముందే జస్ట్ మీతో మాట్లాడుతుంటే నాకు ఒక సైడ్కి వెళ్ళి ఏదో వాచ్ చేసి తెల్లగా అనిపించింది. అండ్ వెంటనే చూస్తుంటే ఇంటికి వెళ్ళి సప్పని కూడా పాస్ అని అనిపించింది ఫ్రెండ్స్. అదేదో నాకు అర్థం కాలేదు. బ్రో తిరిగి ముడిగినట్లు అనిపిస్తుంది. నేను కిందికి వెళ్తా. చిమ్మ చీకడు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం. ఏమున్నా సరే ఇక్కడ మాత్రం ఏం లేదు. సౌండ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నా నాకేం అర్థం అవ్వట్లే. కింద ఏం లేదు, కింద మొత్తం క్లియర్ ఉంది. సో గైస్ ఇక్కడ ఏదో మమ్మల్ని వెంబడించాలని చూస్తుంది. సో ఇప్పుడైతే మేము కిందికి వెళ్తున్నాము.
ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము కింద మొత్తం కవర్ చేసి వీడియో అయితే ఎండ్ చేస్తాము. సార్ మనం కిందకి వెళ్దాం. కింద నుంచి చెప్పేసి పెరుగుతుంది. మళ్ళీ ఒకసారి కిందకి వెళ్తాను. మళ్ళీ ఒకసారి కిందకి వెళ్తాను. సార్ కిందకి వెళ్దాం. ఓ బిల్డింగ్ మొత్తం ఆగబెట్టింది బాబాయ్. ఎందుకు బ్రో ఏమైనా సౌండ్ ఏం వచ్చిందా ఇప్పుడు? వినపడుతుంది బ్రో, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు కూడా ఉండట్లేదు బిల్డింగ్. బ్రో ఎట్టేసాడు సౌండ్ వస్తుంది మొత్తం మీద. ఇక్కడ మాత్రం ఎవరు ఎన్నిసార్లు వచ్చినా సరే సౌండ్ వస్తుంది, కానీ ఎలాంటి ఆకారం కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు. ఊరికి ఆయాసం ఎక్కువ వస్తుంది. సౌండ్ వస్తున్నాయా? సౌండ్ వస్తున్నాయా మీకు? కిందికి వచ్చింది. నా పై నుంచి వినపడుతుంది బ్రో, పై నుంచి వినపడింది. నేను పైనకి వెళ్ళి వస్తున్నా బ్రో ఇప్పుడు. అసలు అర్థం అవ్వట్లేదు, పై నుంచి వినపడినట్టు. నేను పైనుంచి కిందికి వస్తున్నా ఇప్పుడు నేను. అదే కదా. ఎండి చేద్దామా లేకపోతే ఇంకా వెయిట్ చేద్దామా? కింద పోయి కొంచెం రోజు వెయిట్ చేద్దాం. కింద పోయి కొంచెం రోజు వెయిట్ చేద్దాం. అసలు శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా అర్థం కావట్లేదు. నేను పైన కిందికి వెళ్ళకినా పడుతుంది, మీరు కింద పైకి వెళ్ళినా పడుతుంది. అసలు మనకే పైన పైన శబ్దం వచ్చినట్టు ఉంది. మనోడు పైన ఉన్నాడుగా. అవును, మనోడికే కింద వచ్చినట్టు శబ్దం వినపడుతుంది. నేను పోయినప్పుడు కూడా మీదికి వెళ్ళి వస్తుందని చెప్పినా. అసలు ఏంది కిందికి వెళ్ళి వెయిట్ చేద్దాం. కిందకి వెళ్దాం. అనుభవం అయితే ఇలాంటి అనుభవం నాకైతే ఎక్కడ రాలేదు. ఇంతకుముందు కూడా మీకు ఎట్లా శబ్దాలు వినపడ్డాయా? ఒక రేంజ్లో అసలు ఒకసారిగా మొత్తం బిల్డింగ్ మొత్తం వైబ్రేట్ అయింది. అంత కాని సౌండ్ వచ్చింది ఒకసారి అయితే. లోపలికి వెళ్తున్నావా? ఉరికి 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 సల్లాగైంది బాబా, ఉరికి ఉరికి సల్లాగైంది ప్రాణం. మొత్తం ఆయాసం వచ్చేస్తుంది. ఏమన్నా కనపడితే కానీ వచ్చి కానీ శబ్దాలు అయితే వినపడతా ఉన్నాయి, కానీ ఎవరు కూడా మనకి ఉన్నట్టుగా వినపడ్డా? అదే అదే ఏడుస్తుంది. లైట్ ఆడుతుంది. ఇక్కడ బయట ఉంటాము. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లైట్లన్నీ ఆపేసి ఇక్కడే ఉండి గమనిస్తాం. అసలు ఎందుకు వస్తున్నాయి ఆ సౌండ్లు అనేది కూడా అర్థం కావట్లేదు. నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే ఏ సౌండ్లు వస్తున్నాయి కానీ ఎవరు కూడా కనిపించడం కానీ జరగట్లేదు. అందుకే కొంచెం నోటి ఇక్కడే ఉంటాను. లైట్లన్నీ ఆపేసి చూద్దాం, గమనిస్తాం. గమనిస్తాం బాబాయ్. ఒకసారి లైట్స్ మొత్తం ఆఫ్ చేయి, గమనిద్దాం ఏమవుతుందో. లైట్స్ అని ఆఫ్ చేయి, సైడ్కి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఏమైనా అనిపిస్తుందో అబ్జర్వ్ చేద్దాం. వచ్చేస్తారా, నీ ఇష్టం. సో గాయస్ ప్రెజెంట్ అయితే 10 to 15 minutes బయటనే వెయిట్ చేస్తున్నాము. లోపల నుండి మాత్రం విపరీతంగా సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఏదైతే మాకు లోపలైతే వినపడ్డాయో కానీ ఏది కూడా కనపడమే జరగలేదు.
సో స్టార్టింగ్లో ఒకటి అది మీకు కనపడుతుంది, మాకైతే సరిగా అదైతే ఇట్లా స్పష్టంగా అనిపించింది. నాకు మెయిన్ ఏంటంటే ఇది కెమెరా ఉంది కదా గైస్, ఇది కెమెరాకి ఇట్లా లైట్ అడ్డ పెట్టదు, స్క్రీన్ అయితే కనపట్టలేదు, నాది కంప్లీట్గా ఆగిపోయింది, ఐ మీన్ బ్లాంక్ అయిపోయింది. సో దానివల్ల నాకైతే ఏం కనపడడం కానీ జరగలేదు. కనిపించిన వెంటనే మన పైకి కూడా వెళ్ళాం అసలు, పైన కూడా మనకేం క్యాప్చర్ అవ్వలేదు అసలు. ఇన్ కేసు సైకో పిచ్చోడ్ అన్నా సరే మనకి కనిపించాలి. అవునవును, 3 కెమెరాస్ కదా, ఒక్కొక్క కెమెరాని క్యాప్చర్ అవ్వాలి అసలు. ఇంచు బై ఇంచు ప్రతి మూలనే మనం వెతికినాము, అయినా ఎక్కడ కనిపించలేదు. కొన్నిసార్లు అటాక్ చేసినట్టు కూడా అనిపించింది కానీ 2 times, ఒకసారి నా మీద ఒకసారి బాబాయ్ మీద. అదే అటాక్ చేసినట్టు అనిపించింది కానీ బట్ మాకేందంటే ఎవరు కూడా కనిపించడం కానీ జరగలేదు. అక్కడ ఏ ఆత్మ కానీ సంథింగ్ ఏదన్నా ఉన్నా కానీ మాకు కనిపించడం అయితే జరగలేదు గైస్. కాకపోతే కంటిన్యూస్గా ఇప్పుడు కూడా లోపల నుంచి అయితే సౌండ్లు వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. అవి కూడా ఎవరో పైనుంచి గుద్దినట్టు ఇటుకరాలతో కొడతారు, చూసావా? ఎగ్గిరు మీదికి అయితే మీదికి ఎక్కింది అసలు. ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి లోపల. కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అయితే చాలా వరకు అయితే క్యాప్చర్ చేసాము, కానీ కొన్ని ఏమన్నా మాకు తెలియని రికార్డ్ అయితే కన్నా మీరే చెప్పాలి. మేమైతే అంత గమనించలేదు, కానీ ఇంచు బై ఇంచు అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. సో ఎంత దౌడున్నా కానీ మనకి ఏది కూడా అక్కడ కనపడడం జరగట్లేదు, కాబట్టి ఇంతతోటైతే ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 అయితే అయింది, మేము వచ్చేసి 2:30 దానికి వస్తుంది. అదే 2:30 దాకా 2:30 దాకా అవును వచ్చింది బ్రో. సో ఇంతటితోటి ఈ వీడియోని అయితే ఆపేసి ఇంకా వెళ్తూ పెట్టాం, ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వచ్చాము. మన దాదాపు ఇక్కడ ఒక 15 minutes వెయిట్ చేస్తున్నాం కదా, 10 to 15 minutes వెయిట్ చేసినాం. ఆల్మోస్ట్ 12 minutes పైన అయింది బ్రో మనం ఇక్కడ వెయిట్ చేసి. సో ఇంకా మనం ఎండ్ చేద్దాం, మరి లాంగ్ వెళ్ళాలి మనం కూడా. ఓకే. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, సీ యూ.